హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం ప్రైమ్లో ఆగస్ట్ 8th రిలీజ్ అయిన డబ్బెడ్ మూవీ వన్ ఫాస్ట్ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ మూవీకి ఇచ్చే మీరు 2 గంటల టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య. అలా అని చెప్పి అందరికీ వర్త్ ఇట్ కాదని చెప్పను. సర్టెన్ ఆడియన్స్కి ఇది నచ్చుద్ది. ఏ ఆడియన్స్ అంటే డ్రామా మూవీ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది భయ్య. మూవీ రేసింగ్ మూవీ అని మెన్షన్ చేశారు, కానీ డ్రామా మూవీ అని మెన్షన్ చేసి ఉంటే ఇంకా బాగుండు. ఎందుకంటే రేసింగ్ సంబంధించిన సీక్వెన్సెస్ ఓన్లీ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో ఉంటుంది అంతే. ఉన్న మూవీ అంతా డ్రామా స్లో పేసులు వెళ్తుంది. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫాదర్ అండ్ సన్ కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అవి బాగా నచ్చాయి. అండ్ క్లైమాక్స్ లో ఆ రేసింగ్ సీక్వెన్సెస్ బాగా నచ్చాయి. అందులో పెట్టిన సీన్స్ కూడా చాలా బాగా క్లిక్ అయ్యాయి, నాకైతే నచ్చేవి అవి. అంతే భయ్యా, ఉన్నదంతా నాకేం నచ్చలేదు. ఎందుకంటే రేసింగ్ మూవీని చాలా బాగా వాడుకోవచ్చు స్టోరీ కన్వే చేయడానికి, బట్ డైరెక్టర్ అయితే ఫెయిల్ అయ్యాడు ఇందులో. ఎందుకంటే ఎంగేజింగ్ గా తీయాల్సిన ఫిల్మ్ని కాస్త స్లోగా తీసాడు, చాలా డ్రాగ్ చేశారు స్టోరీ. సినిమా 2 గంటలు అయినప్పుడు చాలా రేసీగా ఉంటుంది సినిమా, బట్ అదే మిస్ అయింది ఇక్కడ. చాలా స్లో నడిచిన సినిమా. సినిమా టైటిల్ వన్ ఫాస్ట్ మూవ్ తీసేసి వన్ స్లో మూవ్ అని పెట్టుకోవాల్సింది, బాగా సెట్ అవుతుంది. అలా తీసారు సినిమా. డ్రామా మూవీస్ చూసే వాళ్ళకి పిచ్చగా చూస్తారు చాలా మంది. కొంతమంది ఉంటారు డ్రామా మూవీస్ చాలా నచ్చుతాయి వాళ్ళకి, ఎంత స్లో ఉన్నా సరే ఓపిక్గా చూస్తారు. అలాంటి వాళ్ళకైతే ఇట్ వాజ్ వర్త్ ఇట్. మీరు చూడండి, నో అబ్జెక్షన్. లేదురా నాకు రేసీగా ఉండాలి, మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉండాలంటే మీకైతే ఈ మూవీ కాదు భయ్యా. తోడుకుంటూ వెళ్ళిపోండి, లాస్ట్లో క్లైమాక్స్ చూడండి. ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఓవరాల్గా చెప్పాలంటే వన్ టైం వాచబుల్ విత్ సమ్ యాక్షన్ సీక్వెన్స్. మీ దగ్గర టైం ఉంటే ట్రై చేయండి, ఓకే? లేదంటే లేదు. లవ్ యూ ఆల్, బాయ్.